ఇవాళ మాకు మ్యాప్లు ఇచ్చారు. ఒక్కసారి ఈ మ్యాప్లు మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న డివిజన్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవి ఎంత ఈ విస్తారణ చూడండి. ఇంత పెద్ద పెద్ద డివిజన్స్ ఏమో శివారు ప్రాంతాలలో చేశారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవేమో చాంద్రాయన్ గుట్ట, ఓల్డ్ సిటీ ఆ ఏరియాలలో, అంటే ఎంఐఎం ఒక్క సీటు ఉన్న దగ్గర మూడు సీట్లు అయ్యాయి. జనాభా ప్రతిపాదన వాళ్ళు చెప్తున్నారు. జనాభా ప్రతిపాదికన చేయాలంటే దాదాపుగా 35,000 నుంచి 40,000 వరకు ఓట్లు రావాలి. కానీ వాళ్ళ డివిజన్లలో 20,000, 15,000కి వాళ్ళ ఒక డివిజన్. అదే శివారు ప్రాంతాలలో 60,000కు, 78,000కు, 80,000కి కూడా ఉన్నాయి. మళ్ళీ ఇది ఎలా చేశారు? కాబట్టి మాకు ఒక పాపులేషన్ డేటా, దాంతో పాటు ఇది స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత విస్తారణ ఉంది, దాంతో పాటుగా దాంట్లో విభజించినారు. మీరు ఒక రిలీజియన్ బేస్డ్ గానా దేని బేస్డ్ గా చేశారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లు వేరే ఉంటాయి, వేరే జిల్లాలు ఉన్నాయి, వేరే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, వేరే పార్లమెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎందుకు కలిపారు?